ఫ్రెండ్స్, సంవత్సరం 2026లో సూపర్ మార్కెట్లో ఇప్పుడు పిల్లల్ని కూడా సామానులాగా అమ్మేస్తుంటారు. భవిష్యత్తు ఆడవాళ్లు ఇప్పుడు తాము పిల్లల్ని కనడం ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు సూపర్ మార్కెట్ కి వెళ్లి తమకి నచ్చిన పిల్లవాడిని ఎంచుకోవచ్చు. ఏనాకి వెంటనే ఒక 100 పౌండ్ల బరువున్న పిల్లవాడు నచ్చేసిండు. కానీ ఆమె అతన్ని క్యాష్ కౌంటర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు హఠాత్తుగా ఆమె మనసు మారిపోతుంది. ఆమెకి గుర్తొచ్చింది ఆమె భర్త నలుపు అని, సూపర్ మార్కెట్ లోని అందరూ పిల్లలు తెల్లగానే ఉన్నారని. భర్తతో గొడవ రాకూడదని ఆమె నేరుగా కొనడం ప్లాన్ వదిలేస్తుంది. కానీ వాళ్ళకి ఇప్పుడు పాత మాదిరి పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. కేవలం డాక్టర్ ఇద్దరి DNA తీసుకుని వాళ్ల సొంత బయోలాజికల్ పిల్లవాడిని తయారు చేయగలరు. త్వరలోనే ఏనా మరియు ఆమె భర్త అగ్రిమెంట్ సంతకం చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళు తమ పిల్లవాడి పుట్టుక పూర్తి ప్రాసెస్ చూడొచ్చు. రాబోయే రోజుల్లో ఏనా పని చేస్తున్నా లేక రెస్ట్ తీసుకుంటున్నా ఆ పిల్లవాడి మీద కనిపెట్టేస్తుంది. ఆమె యాప్ నుంచి పిల్లవాడికి రకరకాల న్యూట్రియంట్స్ పంపేస్తూ ఉంటుంది. ఒక నెల తర్వాత ఏనా ఆతృతగా ఆస్పత్రికి చేరుకుంటుంది. ఇతర తల్లులా ఆమె కూడా ఆ గుడ్డుని ముద్దు చేయడం మొదలుపెట్టింది. కానీ ఆమెలో అసహజమైన ఆందోళన ఉంటుంది. ఆ రాత్రి ఆమె కలలో చూసింది డెలివరీ సమయంలో డాక్టర్ ఆమె కడుపు నుంచి ఒక చిన్న కోడి గుడ్డు తీసేస్తున్నాడని. ఇప్పుడు ఆమెకి అంతా అబద్ధంగా అనిపించసాగుతుంది. ఇతర ఆడవాళ్ల పొట్టలు పొంగి ఉండటం చూసి ఆమె చాలా బాధపడుతుంది. అదృష్టవశాత్తు 2 నెలల తర్వాత డాక్టర్ చెప్తుంటాడు, ఇప్పుడు ఈ గుడ్డుని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవచ్చని. వాళ్ళు ఆలోచించకుండా అవుననేశారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా తల్లిదండ్రులుగా అసలు సంతోషం అనుభవించొచ్చు. క్రమంగా గుడ్డు మరియు పిల్లవాడు ఇద్దరూ వాళ్ల సంరక్షణలో పెరిగిపోతుంటారు. భర్త పిల్లవాడికి నిద్రపోయే ముందు పరీల కథలు చెప్తుంటాడు. కొద్ది కాలంలోనే పిల్లవాడు 8 నెలల వాడయ్యాడు. కానీ చెకప్ సమయంలో డాక్టర్ చెప్పాడు పిల్లవాడిని సమయం కంటే ముందే పుట్టించాలని. ఎందుకంటే ఆస్పత్రిలో గుడ్డు పొరలు తక్కువయ్యాయని. అయితే భార్యాభర్తలు తమ పిల్లవాడిని సమయం కంటే ముందు పుట్టించడం ఇష్టపడలేదు. కాబట్టి ఆ మనిషి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు. అతను రహస్యంగా గుడ్డుని ఆస్పత్రి నుంచి దొంగిలించేసి ఇద్దరు 10,000 కిలోమీటర్ల దూరంలోని తమ ఊరికి పారిపోతుంటారు. ఇప్పుడు వాళ్ళకి గుడ్డు పొరల కోసం ఆస్పత్రి నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ఈ అందమైన వాతావరణంలో వాళ్ళు తల్లిదండ్రుల అసలు సుఖాన్ని అనుభవించారు. కానీ ఈ ఉదయం గుడ్డు పొర నుంచి మ్యూజిక్ వస్తుంటుంది. వాళ్ళకి వెంటనే అర్థమైంది పిల్లవాడి పుట్టుక సమయం వచ్చేసిందని. ఆమె భయపడుతూ గుడ్డు తీసుకుని కిందికి పరిగెత్తుతుంది. కానీ అక్కడికి చేరుకున్నప్పుడు వాళ్ల బుద్ధులు ఎగిరిపోయాయి. ఎందుకంటే గుడ్డు పొర తెరవడానికి పాస్వర్డ్ అడుగుతోంది.